హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హిందీలో సంజ్ఞ అనేది నేర్చుకున్నాము. మనకి ఇప్పుడు సంజ్ఞ అనేది నౌన్ అంటే సంజ్ఞ నౌన్ అంటే నామవాచకం. హిందీలో సంజ్ఞ, ఇంగ్లీష్లో నౌన్, తెలుగులో నామవాచకం అంటారు. ఇప్పుడు సంజ్ఞ పరిభాష ఏంటో తెలుసుకుందాం. అంటే సంజ్ఞ అనేది ఏంటో తెలుసుకుందాం. संज्ञा की परिभाषा: संज्ञा के किसी भी प्राण, वस्तु, स्थान के नाम को संज्ञा कहते हैं. సంజ్ఞ గురించి చెప్పే సంజ్ఞ ఏంటంటే సంజ్ఞ అనేది ప్రాణాన్ని అంటే మనుషుల పేర్లని, వస్తువుల పేర్లని, స్థాన్ అంటే ప్లేసెస్ పేర్లని, అలాంటి పేర్లని సంజ్ఞ అంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కబూతర్ ఉడ్ రహా హై. కబూతర్ ఉడ్ రహా హై. ఇప్పుడు మనకి కబూతర్ అనేది ఏంటిది? వస్తువా, స్థాన, ప్రాణియా? వస్తువు అనేది ప్రాణి అంటే సంజ్ఞ. ఇప్పుడు వస్తువు అనేది సంజ్ఞ, ప్రాణ్ అనేది సంజ్ఞ. మనకు ఒకటి అయిపోయింది. ప్రాణ్ అనే కబూతర్ ఉడ్ రహా హై. ప్రాణ్ ఏంటిది దీంట్లో? కబూతర్. అంటే ఇంగ్లీష్లో ఏంటంటే పావురము ఎగురుతుంది అని. ఇప్పుడు మమత గా. కబూతర్ అనేది నౌన్ అంటే సంజ్ఞ. మమత గానా గా రహీ హై. మమత అనే అమ్మాయి పాట పాడుతుంది అంటే మమత అనేది నౌన్. ఇంకిదొక ప్రాణి, ఇంకిదొకటి ప్రాణి. ఇప్పుడు ఇలహాబాద్ మే పడాయి హుయి హే. నేను ఇలహాబాద్లో చదువుకుంటున్నాను. ఇప్పుడు ఇలహాబాద్ అనేది ఏంటి? స్థాన్ అంటే ప్లేస్ కదా. ఇప్పుడు వరకు మనం చూసింది ప్రాణి అంటే ప్రాణులు అంటే మనుషుల పేర్లు మనుషుల పేర్లు చూసాం. ఇప్పుడు మనకు వచ్చింది స్థాన్ అంటే ప్లేస్. ఇలహాబాద్ అనేది ప్లేస్. సంజ్ఞ నౌన్ ప్లేస్. కమల్ అచ్చే హే. కలం అచ్చే హే. కలం అంటే పెన్. కలం అంటే పెన్. వచ్చేసింది వస్తువు అంటే కలం అనేది వస్తువు కదా. ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది. పెన్ అనేది థింగ్ కదా. అంటే వస్తువు అనేది ఇక్కడ ఉంది. థింగ్. సంజ్ఞ. ఇప్పుడు మనకు సంజ్ఞ అంటే భావేంటిది, దాని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాము. సంజ్ఞ అంటే ఏంటి? ప్రాణి, వస్తువు, స్థాన్ అలాంటివి. ఈ మూడు ఉంటే దాన్ని సంజ్ఞ అని అంటారు. సంజ్ఞలో 4 పార్ట్ల కింద డివైడ్ అయింది. అబ్స్ట్రాక్ట్ నౌన్, ప్రొనౌన్, కామన్ నౌన్, కాంక్రీట్ నౌన్. ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో చూసుకుందాం. బాయ్ బాయ్.